అలాగే మరి పత్రి సార్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ థియేటర్‌లో సినిమా చూసిన మాస్టర్స్ కూడా ఉన్నారు. మరి వారి మనోభావాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ థియేటర్‌లో మీరు సినిమా చూసారా? నేను చిన్నప్పుడు ఇక్కడ మా మేనత్త వాళ్ళ ఇంటికొచ్చాను ఫంక్షన్‌లో. హ్మ్. అయితే ఇక్కడ ఫౌంటైన్ చూస్తే అప్పుడు రంగురంగుల ప్రపంచం కనబడేది. అసలు విపరీతమైనటువంటి జనతాకిడి. ఈ థియేటర్‌లో సినిమా చూడాలంటే గూడా హ్మ్. అసల టికెట్లు దొరికేయి గాదు. ఆ సమయంలో. మొత్తం రోడంతా బ్లాక్ అయిపోయేది. అంత విపరీతమైన తాకిడి ఉంటుండే. ఏకైక అంటే బోధన్ ఈ చుట్టుపక్కల ఏకైక మొట్టమొదటి సినిమా థియేటర్ గూడా క్రిస్టల్ ప్యాలెసే. సార్ గారు గూడా చాలా సందర్భాల్లో జెప్పాడు. "ఆ క్రిస్టల్ ప్యాలెస్‌కెళ్ళాలంటేనే చాలా ఇది ఉంటుండేరా, జనాలు బాగుంటుండే" అని జెప్పేవాడు. దీంట్లో చిన్నప్పుడు నాకు ఏ సినిమా అనేది తెలవదు. బట్ మా మేనత్తతోటి దీంట్లోకెళ్ళాను. అది హిందీ సినిమాలు బాగా ఆడేటియి దీంట్లో. అదొక్కటి మాత్రం దెలుసు. వాళ్ళు అప్పుడు 'చారణ' టికెటో ఎంతనో ఉండేది తెలవదు. 86లో నేను. అప్పుడు చిన్న 5, 6 ఇయర్స్ ఓల్డ్ ఉన్నాను నేనప్పుడు. ఆ టైంలో. దీంట్లో సినిమా వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. కానీ ఏది అనేది గుర్తులేదు నాకు. కానీ ఒక వెలుగు వెలిగింది. అప్పుడు ఆ సమయంలో అంటే బయట వాళ్ళని రానిచ్చేవాళ్ళు గాదు. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వాళ్ళకే దీంట్లో అలో ఉండేది. కాబట్టి నేను దాసుకొని వాళ్ళెంబట పోవడం జరిగింది. మా మేనమామ దీంట్లో జాబ్ జేసేవాడు. కాబట్టి ఆయన ద్వారా నేనిక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో తిరగడం అనేది జరిగింది. ఓకే. 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 థాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. ఇదొక థాంక్ యూ స్వీట్ పీఎంసీ. మెమరీ. అంటే ఇప్పుడు థియేటర్ లేకపోయినా ఒకప్పుడు థియేటర్ ఉండేది. ఎలా ఉండేది? అందులో సినిమాలు ఏవేవి చూసాము. ఒకసారి తలుచుకోవటం అదొక మెమరీగా అనిపిస్తుంది.